హైదరాబాద్ నగరంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కు స్పందన కరువైంది. మంగళవారం నుంచి అర్హులైన వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్ తో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం కనిపించడం లేదు. 2 నెలలైనా సెకండ్ డోస్ ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కు స్పందన కరువైంది. మంగళవారం నుంచి అర్హులైన వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్ తో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం కనిపించడం లేదు. 2 నెలలైనా సెకండ్ డోస్ ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కు స్పందన కరువైంది. మంగళవారం నుంచి అర్హులైన వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్ తో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం కనిపించడం లేదు. 2 నెలలైనా సెకండ్ డోస్ ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కు స్పందన కరువైంది. మంగళవారం నుంచి అర్హులైన వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్ తో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం కనిపించడం లేదు. 2 నెలలైనా సెకండ్ డోస్ ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, ఓవర్ టు యూ. సుజనా, సుమారుగా వారం రోజుల దీర్ఘకాలికంగా అంటే ఆలస్యం తర్వాత ఈరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే నగర వ్యాప్తంగా కొన్ని వ్యాక్సిన్ సెంటర్లు కనుక గమనిస్తే కనుక ఉదయం నుంచి కూడా వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతుంది. ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్లో సుమారుగా 40 మంది కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరికొన్ని సెంటర్లలో మాత్రం వ్యాక్సినేషన్ కాస్త వేగంగా జరిగినప్పటికీ కూడాను చాలా సింహభాగం వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రం వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా చాలా తక్కువగా సాగిందని తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా లాక్డౌనే కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా బయటకి రావడానికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, తర్వాత రోడ్డు మీదకి వ్యక్తిగత వాహనాలతో ఎవరైనా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా పోలీసులు నమోదు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు బయటకు రావడానికి కూడా జనాలు జంకుతూ ఉన్నారు. అయితే ఇదే ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యాక్సినేషన్ కేంద్రాలకు రద్దీ తగ్గిపోవడం అనే అంశం మీద ఇదే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకసారి నేను ఎస్ఆర్ నగర్ పిఎస్సీలో ఉన్నాను. ఒకసారి ఈ పిఎస్సీని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఉదయం నుంచి ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది, ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఒక మోస్తారు రద్దీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ రద్దీ కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సుమారుగా 113 మందికి వ్యాక్సిన్ వేసినట్టుగా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పిఎస్సీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ఏ విధంగా జరిగింది, ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు అన్న అంశాల గురించి మనం చెప్పండి. ఇప్పటివరకు కూడా మీ పిఎస్సీ పరిధిలో ఎంతవరకు వ్యాక్సిన్ వేశారు? ఇప్పటి వరకు 113 మెంబర్స్కి మేము వ్యాక్సినేట్ చేసామండి. మార్నింగ్ మేము 130 మెంబర్స్కి టోకెన్స్ ఇచ్చాము. మాకు 230 డోసెస్ మేము రిసీవ్ చేసుకున్నాము. అయితే 2 సెషన్స్ పెట్టాము. ఇక్కడ యూపీఎస్సీ అమీర్పేటలో ఒకటి, నేచర్ క్యూర్ హాస్పిటల్ ఒకటి. అయితే అక్కడ ఒక 80 మందికి, ఇక్కడ ఒక 130 మెంబర్స్కి మేము టోకెన్స్ ఇష్యూ చేసామన్నమాట. అయితే ఇప్పటి వరకు మనకు దాదాపు 113 మెంబర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళకు మేము వెయిట్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు మనం సెకండ్ డోస్ ఇస్తున్నాం కాబట్టి మనకు అది కూడా కోవాక్సిన్ 28 డేస్ షెడ్యూల్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అండ్ కోవిషీల్డ్ మనకు 84 డేస్ కాబట్టి చాలా మటుకు మనకు ఆ గ్రూప్ లేరు కాబట్టి మనకు చాలా తక్కువ మెంబర్స్ కనిపిస్తున్నారు. సెకండ్ చాలా మంది కూడా 45 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి. అయితే కొంత ప్రసార మాధ్యమాల్లో కూడాను ఫస్ట్ డోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి వినిపిస్తోంది కాబట్టి వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తున్నారు?
ఇప్పుడు ఫస్ట్ డోసెస్ మనం ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓన్లీ సెకండ్ డోసెస్, అది కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్. కోవిషీల్డ్ 84 days కంప్లీట్ అవ్వాలి, అంటే 12 weeks కంప్లీట్ అవ్వాలి. కోవాక్సిన్ 28 days కంప్లీట్ అయిన వాళ్ళకే సెకండ్ డోస్ మనం ఇస్తున్నాం. ఫస్ట్ డోస్ ఇంకా మన దగ్గర స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో మీడియా ద్వారా మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. అంతవరకు మీరు ఓపిక్గా ఇంట్లోనే ఉండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్కి రావాలి. గతంలో జరిగిన వ్యాక్సినేషన్కి ఇప్పుడు జరుగుతున్న వ్యాక్సినేషన్కి ఏమైనా అంటే తేడా ఉందంటారు? అంటే అప్పటికి రద్దీకి సంబంధించి ఏమైనా తేడా ఉందంటారు? అప్పుడు మనకు ఫస్ట్ డోసెస్ కాబట్టి, అప్పుడు వాకిన్ కాబట్టి డెఫినెట్గా అప్పుడు చాలా ఎక్కువ ఉండిందనమాట. ఇప్పుడు మనకు ఓన్లీ సెకండ్ డోస్కి లిమిట్ చేసాము. ప్లస్ మనము సెకండ్ డోస్కి డేస్ కూడా పొడిగించాము కోవిషీల్డ్ కాబట్టి. అండ్ కోవాక్సిన్ కొంతమంది ఉన్నారు కాబట్టి మనకు రద్దీ తగ్గుతుంది. అదర్వైజ్ మనకి ఇప్పుడు ఫస్ట్ డోస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా అదే లెవెల్లో మనకు ఉంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏముంటుందో డైరెక్ట్గా వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇది డైరెక్ట్ అండి, వాకిన్నే అందరూ. సెకండ్ డోస్కి అందరూ వాకిన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్న ప్రూఫ్ ఏదైనా ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే ఆధార్ నెంబర్ కానీ, లేకపోతే వాళ్ళకి వచ్చిన మెసేజ్ కానీ చూస్తే యాప్లో చూడంగానే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ డోస్ తీసుకున్నది, వాళ్ళకి వ్యాక్సినేట్ చేసి పంపించేస్తాం. ఇక్కడ ప్రస్తుతం కొంతమంది సూపర్ స్ప్రెడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వ్యాక్సిన్ కోసం వచ్చినటువంటి పరిస్థితి. అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? మేము గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తున్నామండి. ఇప్పటి వరకు మనకు సూపర్ స్ప్రెడర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, ఈ టైంలో ఇవ్వాలి, ఇన్ని డేస్లో ఇవ్వాలి సెకండ్ డోస్ అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. కొంతమంది వచ్చి టీవీలో ఇట్లా మనకు వస్తుంది వాళ్ళకి ఇవ్వాలి వ్యాక్సినేషన్ అనేసి అని టీవీలో చెప్తున్నారని మాకు ఇప్పుడే కొంచెం న్యూస్ వచ్చింది, కానీ మాకు పైనుంచి మటుకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఇది మొత్తానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సుమారుగా ఇప్పటికే 113 మందికి కోవాక్సిన్ సెకండ్ డోసు వేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వైద్య సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే ఇప్పటికీ కాస్త రద్దీ విషయంలో కాస్త భిన్నత్వం కనిపిస్తున్నప్పటికీ కూడాను కొంతమేర రద్దీ కూడా తగ్గిందని చెప్తున్నారు. ఒకసారి మనతో ఒక సూపర్ స్ప్రెడర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన కూడా వ్యాక్సిన్ కోసం వచ్చారు. అసలు ఆయన ఏమంటారు, ఆయనకు ఈ వ్యాక్సిన్ సంబంధించి ఆయన ఏం చెప్తారు ఒకసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీరు ఎందుకు వచ్చారు వ్యాక్సిన్ కోసం? నాకు సెకండ్ డోసు వేసి ఇంకా నంబర్ కొట్టి చూశారు. చూసిన తర్వాత మీరు ఇంకా రాలేదండి ఇందులోని, మీరు మండే రోజు రండి వేస్తామన్నారు. సరే నేను మండే వస్తే నాకు ఆ రోజు అంత 15th May వస్తే నాకు చెప్పారు ఏంటంటే 84 days అండి కోవిషీల్డ్ వాళ్ళకి 84 days కంప్లీట్ అయ్యాక ఇస్తామండి అన్నారు. సరే ఈ రోజు న్యూస్లో చూసాము సెకండ్ డోస్ వాళ్ళకి ఇస్తున్నారంటే వచ్చాము. దాంట్లో నేను న్యూస్లో చూపించట్లేదు ఏంటి అంటానంటే 84 days లేకపోతే 6 weeks అన్నది ఏం చూపించట్లేదు. సెకండ్ డోస్ స్టార్ట్ అయిందంటే వచ్చాము. వీళ్ళకి అడిగితే వీళ్ళు అదే చెప్పారు, మళ్ళీ ఏం చేస్తారంటే 84 days అనండి అని చెప్పారు. సరే రిటర్న్ వెళ్ళిపోయావు. దాని తర్వాత న్యూస్ లో చూపిస్తారంటే సూపర్ స్ప్రెడర్స్ కి వాళ్ళకి వేస్తారండి, డెలివరీ బాయ్స్ కి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నారు. సరే అని అంటే అప్పుడు వచ్చాను ఇక్కడికి. వస్తే మాకేం గైడ్ లైన్స్ లేవండి అలా సూపర్ స్ప్రెడర్స్ వెయ్యాలి అని ఏం లేదు, వస్తే వేస్తాము అన్నారు. ఏంటి ఏంటంటే ఇప్పుడు బయట ఒక బోర్డు పెట్టాలి, గవర్నమెంట్ ఇది లెటర్ ఒకటి కట్టాలి బయట. అక్కడ ఆసుపత్రిలో అసలు మామూలుగా కనికలు రాసి పెట్టారు తప్ప గవర్నమెంట్ అథారిటీ లెటర్ ఏం బయట పెట్టలేదు. అలాంటప్పుడు అడుగుతాం కదండి, ఇది మీరు చెప్తున్నారా లేకపోతే గవర్నమెంట్ చెప్పిందా అనేది ఎలా తెలుస్తుంది మాకు? ఇప్పుడు బయట మీరు చూడొచ్చు, కోవిషీల్డ్ వాళ్ళకి 84 days, కోవాక్సిన్ వాళ్ళకి ఆఫ్టర్ 28 days అని చెప్తున్నారు. అది మేము టీవీలో మేము వింటున్నాం, కానీ మీరు అధికారికంగా పెట్టాలి కదా అక్కడ. అదే మొత్తానికి ఇప్పటికే 2 వర్గాలకు సంబంధించిన వారు వ్యాక్సినేషన్ కోసం వస్తూ ఉన్నారు. ఆల్రెడీ 45 years సంబంధించిన వాళ్ళు ఫస్ట్ డోస్ వేసుకున్నారు. ఆ ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళు సెకండ్ డోస్ కోసం ప్రస్తుతం వ్యాక్సినేషన్ కేంద్రాలు తరలి వస్తున్నారు. ఇక వీరితో పాటు 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి కూడా ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం దృష్ట్యా చాలా మంది కూడా 45 సంవత్సరాలు దాటిన వారు కూడా మొదటి డోస్ వేసుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. అయితే వ్యాక్సిన్కి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఇంకా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటి ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ మాత్రమే
వేస్తున్నామంటూ కూడా చెప్తున్నప్పటికీ కొంతమంది వచ్చి వెనుదిరుగుతున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక మరో విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక సూపర్ స్ప్రెడర్ విషయంలో కూడా ఒక విషయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సూపర్ స్ప్రెడర్స్ కూడాను వారిని కూడా ప్రత్యేకంగా గుర్తించి వారిని వర్గాలుగా విభజించి వారికి కూడాను వ్యాక్సిన్ వేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇంకా దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడం చేత వారిని కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మొత్తానికి నగర వ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ చాలా వరకు కూడా మందగమనంగా సాగుతుందనే తెలుస్తోంది. అన్ని వ్యాక్సిన్ సెంటర్లలో కూడాను కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ఇప్పటిదాకా వ్యాక్సిన్లు వేసుకుంటూ ఉంటే కొంతవరకు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ పిఎస్సి ఏదైతే ఉందో ఇది కాస్త మెరుగ్గా ఉందనే చెప్పాలి. ఇప్పటికీ ఈ యొక్క పిఎస్సిలో 113 మంది కోవాక్సిన్ వ్యాక్సినేషన్ 113 మంది ఇప్పటికే వేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొంతమంది వచ్చి వెనక్కి వెళ్తున్నారు తప్ప మిగతా అన్ని చోట్ల కూడాను ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే లాక్డౌన్ ఇందుకు ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయటకు వచ్చినటువంటి వాహనదారుని పోలీసులు ఎక్కడికక్కడే తనిఖీల పేరిట ఆపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ సెకండ్ డోస్ వేయించుకోవడానికి వచ్చేటటువంటి వారి దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు ఉండవు కనుక పోలీసులు వారిని అక్కడ ఆపేస్తున్నారు. సో వాహనాలు కూడా సీజ్ చేస్తూ కేసులు కూడా పెడుతున్నటువంటి సందర్భంలో కొంతవరకు బయటకు రావడానికి వాహనదారులు ఇటు వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాక్సినేషన్ కేంద్రాలకు రద్దీ కూడా భారీ స్థాయిలో తగ్గిందనే తెలుస్తుంది. మొత్తానికి సూచన మీరు అన్నట్టు వెలువలబోతున్నాయనే తెలుస్తుంది. చాలా వరకు అన్ని వ్యాక్సిన్ సెంటర్లు కూడా వెలువలబోతున్నాయని తెలుస్తుంది. మొదటి గంట నుంచి 2 గంటలు మాత్రమే కొంత వ్యాక్సిన్ సెంటర్ల వద్ద కాస్త రద్దీ కనిపించినప్పటికీ కూడాను అయితే ఆ మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే 12-1 గంట గడుస్తుందో ఆ సమయానికి మాత్రం పూర్తిగా అన్ని వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర కూడాను మొత్తం పూర్తి స్థాయిలో రద్దీ కూడా చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈపీఎస్సీలో కూడా ఇప్పటివరకు కూడా కనీసం రద్దీ ఎక్కడికి లేదు. ఒకసారి మనం విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి, ఖాళీ టెంట్ కనిపిస్తోంది. అయితే వచ్చిన వారికి వెచ్చంటిగానే వ్యాక్సిన్లు వేసినటువంటి అధికారులు సో మొత్తానికి ఎక్కడ చూసినా కూడా ఖాళీ కుర్చీలో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వస్తూ ఉన్నారు, వచ్చిన వారిని వెంటనే ఏదో మొబైల్ నంబర్ ఇంతకుముందు గతంలో ఫస్ట్ డోస్ వేయించుకున్నటువంటి సంబంధించినటువంటి మెసేజో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒకటే చూపిస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని వారు సెకండ్ డోస్ ఇస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి మీరు అన్నట్టు అన్ని నగరంలో ఉన్నటువంటి అన్ని వ్యాక్సిన్ సెంటర్లు కూడా ప్రస్తుతం చాలా వెలువలబోతూ కనిపిస్తూ ఉన్నాయి. లాక్డౌన్ ఎఫెక్ట్ ఈ వ్యాక్సినేషన్ కేంద్రం మీద పడిందని తెలుస్తుంది. ఒకసారి మనం గతంలో ఒక వారం రోజుల క్రితం ముందు వరకు వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యాక్సిన్ సెంటర్ వద్ద కూడా తోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకరి తోపులాట జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. వ్యాక్సిన్ కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అలాంటి సీన్ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం లాక్డౌన్ ఇందుకు కారణం. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలోనే చాలా మంది కూడా వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు, వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారు. ఓవర్ టు స్టూడియో. గ్రేట్, థాంక్యూ శశి.